ప్రియాత్మ బంధువులారా, ఈరోజు మనం నాగమాంబ అనుగ్రహంతో దత్తాత్రేయ ఆశ్రమము వ్యవస్థాపకురాలైన నాగమాంబ మాతను స్మరిస్తూ దత్తపీఠ పరంపరలో నుంచి వచ్చినటువంటి వారు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అని త్యాగరాజస్వామి అన్నట్లు ఆ పరంపరలో వారైన వీరభద్రస్వామి వారి యొక్క ఆ పరంపరలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వీరందరూ ఒక దత్తపీఠ సాంప్రదాయం వారి మూలము. అందరికీ దత్తపీఠ సాంప్రదాయమే ఆది గురువు, అపరిమిత అవతారంగా ఉద్భవించినటువంటిది. అన్ని మార్గాలు చూపించి అవధూతయ్యి ఈ భూమి మీద ఆ గురుస్వరూపంగా శాశ్వతంగా ఉన్న అవతారమే దత్తావతారం. అట్టి మహనీయులలో సిద్ధయ్య వారసత్వమైనటువంటి 4వ మనవడు బాబా గురుస్వామి, వారి శిష్యుడైన ప్రియ శిష్యుడైన వెంకటదాసు గారు గానము చేసి పాడినదే మనకు అందిన గ్రంథం. దానిని చిన్మయానంద రసభరిత కృతులు ఆ గ్రంథం యొక్క టైటిల్. ఆనాడు పెద్దలందరూ దానికి అలాంటి టైటిల్ ఇచ్చారు. వారి కీర్తన ఇప్పుడు మనము భక్తి మార్గానికి, కేవలం మనం జీవించటానికి ధనము అవసరము అనుకుంటాము. ఆ ధనము సంప్రాప్తం అవ్వటానికి దైవానుగ్రహం ఒకటి ఉన్నది. ధనము ఉండొచ్చు, మానవుడు సుఖంగా జీవించటానికి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఏదో ఒక రకమైనటువంటి భయభ్రాంతులు కావచ్చు, మానసికంగా ఒక సంతృప్తి లేకపోవటం. కానీ అన్నీ ఉండి ధనము ఉండి సంతృప్తిగా జీవించటం అనేది ఏదో అదే నిజమైన జ్ఞానమని వీరి అభిప్రాయంగా ఈ కీర్తన పాడారు. ఇక్కడ ఈ భావనలో మన వేమన యోగి కూడా ఒక సందేశాన్ని ఇచ్చాడు. ధనమే మూలము జగతికి, ధనమే మూలము సకల ధర్మములకు, నీ గుణమే మూలము సిరిలిచ్చు దైవమునకు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. అంటే ధనమే మూలము ఈ జగతికి, ధనమే మూలము సకల ధర్మములకు. అంటే లోకములు వ్యావహారిక ధర్మాలన్నీ ఒక ధనవంతున్నే ముందు గౌరవిస్తాయి, ఒప్పుకుంటాయి. ఎంత మంచివాడైనా పేదవాడిని ఎప్పుడు గౌరవించదు. అందుకనే ఈ భౌతిక ధర్మాలకు ధనమే మూలమై ఉండొచ్చు. కానీ నీవు సిరి సంపదలతో, ఇక్కడ బాగా గమనించాల్సింది, నీ గుణమే మూలము సిరులిచ్చు దైవమునకు అని అన్నప్పుడు సిరి సంపదలతో అంటే గొప్ప గృహాలు, సంతానము, పుత్ర పౌత్ర పౌత్రాభిసిద్ధి కలిగి ఆయురారోగ్య భాగ్యాలతో సిరులతో విరాజులతో 10 మంది సేవకాజనముతో ఆ కుటుంబము వెలుగుతుంటుందే, అది వారి గుణము ఆ దైవానికి అంకితమై వారు కర్మయోగము జ్ఞానయోగంగా జీవిస్తూ ఉంటారు. వారికి సిరి సంపదలు విస్తాడు ఆ పరమాత్మ అని వేమన యోగి యొక్క సందేశం ఆ పద్యములు. అట్లాగే ఇక్కడ బాబా గురుస్వామి ప్రియ శిష్యుడైన వెంకటదాసు గారు బాబా గురుస్వామి రచనలు పాడారు. ఆ కీర్తన మనం ఇప్పుడు పాడుకుందాం. ధనవంతులైనారే కొమ్మా, దారి కనుగోని బుధులంతా ధన్యులై రమ్మా, ధనవంతులైనారే కొమ్మా, ధనవంతులైరాత్మ తరచి సద్గురు పాద, వనజామూలను నమ్మే వదలక పరిపూర్ణ, వనజామూలను నమ్మి వదలక పరిపూర్ణ, ధనవంతులు ఈ నారే కొమ్మ, దారి కనుగోని బుధులెల్లా ధన్యులై రమ్మా, శృంగార శోభితులమ్మ,
తరచిరం శృంగార శోభితులమ్మ ఆత్మ బంగారు మహిమచే ప్రబలిరే కొమ్మ అంగములో పరమలింగము గని విషయ సంగమంటక మదిలో సతతము ముదముంది సంగమంటక మదిలో సతతము ముదముంది ధనవంతులైనారే కొమ్మ దారి కనుగోని బుధులెల్లా ధన్యులైరమ్మ అండాత్రాయములలోయమ్మ అండాత్రాయములలోయమ్మ ధనము నిండించినారేవో కొమ్మ కుండాలి రేచించి కోటికి పడిగెత్తి చండా భాస్కర ఓష్ణి శశి మధ్యమున మెలుగుచూ ధనవంతులైనారే కొమ్మ దారి కనుగోని బుధులెల్లా ధన్యులైరమ్మ చిత్త విభ్రాంతులోయమ్మ చిత్త విశ్రాంతులే కొమ్మ పరమోన్మత్తులై పరులకు పలుకారోయమ్మ చిత్త విశ్రాంతులే కొమ్మ పరమోన్మత్తులై పరులకు పలుకారోయమ్మ ఉత్తాది జగమని ఊహించి నిరతము నిత్య జ్ఞానానంద స్వానుభూతిని చెంది ధనవంతులైనారే కొమ్మ దారి కనుగోని బుధులెల్లా ధన్యులైరమ్మ నిగమంత నిలయులే కొమ్మ నిగమంత నిలయులే కొమ్మ మాయ వగల మింద్రియముల వశముగారోయమ్మ నిగమంత నిలయులే కొమ్మ మాయ వగల మింద్రియముల వశముగారమ్మ త్రిగుణ కల్పితమైన జగములన్నీయు మరచి త్రిగుణ కల్పితమైన జగములన్నీయు మరచి పగలు రేయొకటిగా పరికించి సతతము ధనవంతులైనారే కొమ్మ దారి కనుగోని బుధులెల్లా ధన్యులైరమ్మ పామారులను చేరారమ్మ పామారులను చేరారమ్మ ఇతరులే మన్నా మదికి నుంచారోయమ్మ ప్రేమ తోడు తాపారందాముని గన్నట్టి ప్రేమ తోడు తాపారందాముని గన్నట్టి దిమాహేతులను చేరి జనములు గడపూచు దిమాహేతుల చేరి దినములు గడుపుచు ధనవంతులైనారే కొమ్మ దారి కనుగోని బుధులెల్లా ధన్యులైరమ్మ నిధి కోవితులైనారమ్మ సర్వభూతములను దయాదుతురోయమ్మ నిధి కోవితులైనారమ్మ సర్వభూతములను దయాదుతురే కొమ్మ బిటి నొందకమనతురాదిగా చేసిన జ్ఞాతాలై జగతి ప్రఖ్యాతి చెందిన పరమా జ్ఞాతాలై జగతి ప్రఖ్యాతి చెందిన పరమా ధనవంతులైనారే కొమ్మ ఒళ్ళు మారచినారోయమ్మ ఒళ్ళు మారచినారో
సంకీర్తనలలో ఎన్నో ఉన్నాయి వారి రచనలు. అందులో మనకు తరించటానికి ఏ ఒక్క కీర్తనైనా పూర్ణంగా తెలిస్తే మన జన్మ ధన్యమవుతుంది. ఇక్కడ భావరసాన్ని మనం ఆస్వాదించాలని మీకందరికీ తెలియజేస్తూ జై గురుదత్త శ్రీ